హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్ ఛానల్. నేను రంతని. ఈరోజు వన్ స్ట్రోక్ పెయింటింగ్లో భాగంగా 18th పార్ట్ మనం చూస్తున్నాం. 18. ఈరోజు స్టార్టింగ్లో చూసారు కదా, రోజ్ ఫ్లవర్. ఇది ఎక్కువగా బయట మనకి హైబ్రిడ్ రోజ్ లాగా అనిపిస్తుంది. ఆ ఫ్లవర్ మనం ఎలా వేయాలి అనేది చూద్దాం. ఇక్కడ స్ట్రోక్స్ అవి మనం ఇంతకుముందు ఇలాంటి స్ట్రోక్స్ తోటి చాలా ఫ్లవర్స్, సింపుల్ ఫ్లవర్స్ చేసాము. ఇది కాస్త పెద్దగా ఉంటుంది ఫ్లవర్. దీనికోసం నేను బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోటే బ్లాక్ పేపర్ మీద చేస్తున్న 8 నెంబర్ ఫ్లాట్ బ్రష్ తోటి చేస్తున్నాను. చూడండి కంప్లీట్గా చాలా సింపుల్గా 2 రోజెస్ వేసి మధ్యలో లీవ్స్ వేసుకుందాం ఇక్కడ, అంతే. చెప్పాను కదా, ఈ స్ట్రోక్స్ అనేవి వన్స్ మనకు ప్రాక్టీస్ అవుతే మనం ఏ ఫ్లవర్ అయినా ఏదైనా ఈజీగా ఎక్కడైనా చూసి వేయగలుగుతాం. లేదు అంటే నేచర్లో చూసి, ప్రకృతిలో పూసే పూలను చూసి కూడా మనం డైరెక్ట్గా అది కలర్ కాంబినేషన్స్ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం పేపర్ మీద ప్రజెంట్ చేయగలుగుతాం. ఇది కాస్త లెంతీ వీడియో అయినందున నేను దీన్ని కొద్దిగా ఫాస్ట్గా చేసి చూపిస్తున్నాను. 6 minutes. ఇది చాలా పొడుగైన పెద్దగా ఉండడం వల్ల మీరు చూడలేరు మళ్ళీ అని చెప్పి దాన్ని కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను, చూడండి. అయితే ఈ ఫ్లవర్స్ మనము వేసుకునేటప్పుడు కొన్ని స్ట్రోక్స్ అనేవి ఒక్కో ఫ్లవర్కి ఒక్కో స్ట్రోక్లో ఉంటుంది. అది బాగా అబ్జర్వ్ చేస్తే, అది ఏ స్ట్రోక్లో ఉంది అని అబ్జర్వ్ చేస్తే మనం ఈజీగా వేసుకోగలుగుతాం. నా టెక్నిక్స్, నా ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మీరు నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూడగలుగుతారు. మరొక విషయం ఏంటంటే, నేను పెట్టిన వీడియోను లెంతీ అయినా సరే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే నేను ఏవైనా మధ్యలో టెక్నిక్స్ చెప్తే అవి మీరు మిస్ అవ్వరు. ఇక్కడ ఇంకొక ఫ్లవర్ వేసుకొని చూద్దాం. మధ్యలో ఏదైనా గ్యాప్స్ వస్తే మళ్ళీ కలర్ కాంబినేషన్ కానీ అది మళ్ళీ ఒకసారి 2 ఫ్లవర్స్ని సెట్ చేసుకుందాం. ఫైనల్గా మనం ఇంకా 18 డేస్కి వచ్చేసాం కాబట్టి ఇంకా ఉన్న 12 డేస్లో ఈ అడ్వాన్స్డ్ కొద్దిగా అడ్వాన్స్డ్ ఫ్లవర్స్ ఎలా వేయాలి అనేది మనం చూద్దాం. అయితే కొందరికి ఈ స్ట్రోక్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం సరిగ్గా రాకపోవడం వల్ల ఎలా ప్రాక్టీస్ చేయాలనేది వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. దీనికోసం నేను ఒక టెక్నిక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆల్రెడీ ఉన్న స్ట్రోక్స్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రావాలి అనుకుంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది, ఆ టెక్నిక్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. నా వీడియోస్ మాత్రం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొన్ని పెటల్స్ బ్రైట్ గాను, కొన్ని పెటల్స్ డార్క్ కాంబినేషన్లో గాను నేను చూపించాను, చూడండి. ఒక్కొక్కసారి మనకు బ్రష్ నీట్గా లేకపోతే క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని వేయాలి. మధ్యలో మా అర్జున్ వాయిస్ చెప్తుంటే వాడి వాయిస్ కూడా వస్తుంది. చూస్తున్నాడు ఏం చేస్తున్నానా అని, అబ్జర్వ్ చేస్తున్నాడు. మధ్యలో వాయిస్ కూడా వాడు అప్పుడప్పుడు జలకిస్తున్నాడు. చూడండి, ఇక్కడ గ్యాప్స్ ఉన్న దగ్గర పెటల్ లాగా వేసుకున్నాను, అంతే. ఇంకా 2 మనం లీవ్స్ కవర్ చేసుకొని చిన్నగా డెకరేట్ లాగా మనం చేసుకుందాం. నా ఈ టెక్నిక్స్, ఈ ఐడియాస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. పదే చెప్తున్నాను అనుకోవద్దు. కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 12 వీడియోస్లో ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ నేను లీవ్స్కి 11 నెంబర్ బ్రష్ కాస్త పెద్దది, గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ తోటే నేను ఇక్కడ వేసాను, చూడండి. ఓన్లీ 2 లీవ్స్ వేస్తూ చిన్నగా డెకరేషన్. అమ్మ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దు నాన్న, ప్లీజ్.
అమ్మ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడద్దు. చూడండి కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్ లీవ్స్ తోటి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న డెకరేషన్స్గా డాట్స్ అలాంటివి కూడా మనం ఇక్కడ పెట్టుకుందాం. నా ఐడియాస్ నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీకు ఏ పాయింట్ అయితే నచ్చలేదో అక్కడ కామెంట్ చేయండి. నేను మార్చుకోవడానికి ఇంకా బెటర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. నాతో పాటు మీరు నేర్చుకోండి, మీతో పాటు నేను నేర్చుకుంటాను. వన్ స్ట్రోక్ ఆర్ట్. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త పెయింటింగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.